రైట్. నిన్న రాత్రి కురిసిన భారీ వర్షానికి బల్కంపేట అండర్ బ్రిడ్జ్ కింద ఓ వ్యక్తి మృతి చెందారు. మృతుడు ముషీరాబాద్ కు చెందిన పురేషుద్దీన్ గా గుర్తించారు. పరిషుద్దీన్ విధులు ముగించుకొని బైక్ పై ఇంటికి వెళ్లేందుకు రాత్రి 11 గంటల సమయంలో బల్కంపేట చేరుకున్నాడు. ఇక బల్కంపేట్ అండర్ పాస్ బ్రిడ్జ్ వైపు నుంచి బేగంపేట వైపు వెళ్లే మార్గంలోకి బైక్ పై వచ్చాడు. ఉధృతంగా ప్రవహిస్తోన్న వరద నీటిలో కొట్టుకుపోయాడు. ఇక స్థానిక యువకులు బషీరుద్దీన్ ని కాపాడే ప్రయత్నం చేశారు. అయితే అప్పటికే అతడు నీటిలో మునిగిపోయి మృతి చెందాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ మొదలుపెట్టారు. ఇక కుటుంబ సభ్యులకు విషయం కూడా తెలియజేశారు పోలీసులు. ఇక నిన్న రాత్రి కురిసిన భారీ వర్షానికి బల్కంపేట్ అండర్ బ్రిడ్జ్ కింద ఓ వ్యక్తి మృతి చెందారు. మృతుడు ముషీరాబాద్ కు చెందిన షరీఫుద్దీన్ గా గుర్తించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ని మా హైదరాబాద్ బ్యూరో చీఫ్ రమణ అందిస్తారు. రమణ, చెప్పండి, పరిషుద్దీన్ చనిపోయారు, దానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? కుటుంబ సభ్యులు ఎలా స్పందిస్తున్నారు? మొన్నటి వర్షమే తీవ్రమైన బీభత్సం సృష్టించింది. ముగ్గురు గల్లంతయ్యారు. ముగ్గురు సంబంధించి ఆచూకీ ఇంకా దొరకలేదు. నిన్న రాత్రి కురిసిన వర్షానికి కూడా ఒక వ్యక్తి ఈ విధంగా బలి కావడం, వర్షం నీటిలో కొట్టుకుని పోయి చనిపోవడం తీవ్ర విషాదాన్ని నింపని చెప్పాలి. కొంత దీనికి సంబంధించి ఆందోళన వ్యక్తం అవుతుంది. ఎందుకంటే నగరంలో ఆఫీసులు ముగించుకుని ఇంటికి వెళ్లే సమయం ఏదైతే ఉంటుందో ఆ సమయంలోనే కుండపోత వర్షం కురుస్తుండడం, రోడ్లు చెరువులను తలపిస్తుండడం ఆ ప్రమాదాలకు కారణమవుతుంది. నిన్న షఫీదుద్దీన్ ఎవరైతే నిన్న ఈ వరదలో చనిపోయారో ఆయన ముషీరాబాద్ సంబంధించిన వ్యక్తి. ఆయన ఆ సమయంలో వెళ్తున్న క్రమంలో బైక్ పై వెళ్తున్న సందర్భంలో ఒక్కసారిగా ఆ వరద ప్రవాహానికి ఆయన బైక్ తో సహా కొట్టుకుపోయాడు. స్థానికులు గుర్తించి కాపాడే లోపే ఆయన నీటిలో మునిగిపోయాడు. స్థానికులు పూర్తిగా అతను గుర్తించి బయట తీసినప్పుడే ఆయన ప్రాణాలు కూడా కోల్పోయాడు. తీవ్ర స్థాయిలో ప్రయత్నం చేశారు ఆయన కాపాడడం కోసం, కానీ అప్పటికే ఆయన చనిపోయిన గుర్తించారు. 108 సిబ్బంది ద్వారా ఆయన ఆసుపత్రి తరలించారు, కానీ ఆయన ప్రాణాలతో బయటపడలేకపోయాడు. ఈ ఘటనతో ఆ కుటుంబం కన్నీరు మున్నీరు అవుతోంది. ఇంటి అంటే వర్షం స్టార్ట్ అయింది, నేను ఇంటికి వస్తున్నాను అని చెప్పి తన భార్యతో ఫోన్ లో మాట్లాడిన కాసేపటికే ఈ ఘటన జరగడంతో ఆ కుటుంబం కూడా తేరుకోలేని పరిస్థితిలో ఉంది. నగర వ్యాప్తంగా కూడా రాత్రి కురిసిన వర్షంతో స్థితి అంతా కూడా అతలకుతని చెప్పాలి. ఇప్పటికే ఆ ముగ్గురు చనిపోయి ఇక్కడ మనకి ముషీరాబాద్ ప్రాంతంలో, ఆ తర్వాత ఆసిఫ్ నగర్ ప్రాంతంలో కూడా ఇద్దరు మామాలు గల్లంతయ్యారు. ఆ ముగ్గురు సంబంధించి ఇప్పటికి కూడా ఇంకా ఆచూకీ లభించలేదు, ఆ మృతదేహాలు లభ్యం కాలేదు. ఓవైపు గాలింపు చర్యలు కొనసాగుతున్న ఈ క్రమంలోనే మరొక వ్యక్తి చనిపోవడం అయితే తీవ్ర విషాదాన్ని నింపింది. వర్షం చిరుకు పడితే చాలు నగరవాసులు బెంబెలెత్తిపోయే పరిస్థితి. ఇప్పటికి ఇంకా చాలా చోట్ల నగరం అంతా కూడా చాలా చోట్ల ఆ వరద నీటిలో ఉండిపోయిందని చెప్పాలి. ఆ ఎఫెక్ట్ తీవ్రంగా ఉంది. ఈ రోజు కూడా మళ్ళీ వర్షానికి అవకాశం ఉన్న నేపథ్యంలో ఆ ప్రభుత్వానికి అధికారులు మాత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే మనందరినీ కూడా పూర్తిగా అప్రమత్తం ఉండాలని కూడా ఆదేశించారు. ప్రస్తుతం యువకుల మృతితో మాత్రం వారి కుటుంబంలో విషాదం మిగిలిందని చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ రమణ.